బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ప్రియుడితో హత్య చేయించిందో భార్య. హార్ట్ అటాక్ గా చిత్రీకరించే క్రమంలో పోలీసులకు అడ్డంగా దొరికింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన హైదరాబాద్ లోని మధురానగర్ లో చోటు చేసుకుంది. పెళ్లికి ముందే శ్రీలక్ష్మి రాజేష్ ప్రేమించుకున్నారు. వాళ్ల ప్రేమను పెద్దలు ఒప్పుకోకపోవడంతో లక్ష్మి విజయ్ కుమార్ ను పెళ్లి చేసుకుంది. అయితే భర్తతో కలిసి ఉండటం ఇష్టం లేని లక్ష్మి విజయ్ ని చంపాలని ప్రియుడితో కలిసి ప్లాన్ చేసింది. ప్రియుడు రాజేష్ ప్లాన్ ప్రకారం తన సన్నిహితులతో విజయ్ కుమార్ పై దాడి చేశాడు. తలపై కర్రతో కొట్టడంతో విజయ్ కుమార్ అక్కడికక్కడా మృతి చెందాడు. కాగా దీన్ని వారు హార్ట్ అటాక్ గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కానీ రాజేష్ స్నేహితుడు రాజేశ్వర్ రెడ్డి పోలీస్ స్టేషన్లో లొంగిపోవడంతో విజయ్ కుమార్ హత్య బయటకు వచ్చింది. ఈ కేసులో రాజేశ్వర్ రెడ్డితో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రియుడితో కలిసి భర్తని హతమార్చినటువంటి విషయం లేట్ గా వెలుగులోకి వచ్చిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫిబ్రవరి 1వ తారీఖున శ్రీలక్ష్మి అనంటే అటు విజయ్ కుమార్ తో నివాసం ఉంటుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి వీళ్ళ మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వస్తున్నప్పటికీ కూడా కలిసి ఉండలేకపోతున్నాను అని భర్తకు పలు మార్లు చెప్పింది. అయినా కూడా తన పిల్లల కోసం నివాసం ఉండాలి, కలిసి ఉండాలి అంటూ ఒకే ఇంట్లో ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రాను రాను గొడవలు ఎక్కువగా అవడంతో అటు ప్రియుడితో కలిసి రాజేష్ తో కలిసి ఎలా అయినా హతమార్చాలి భర్తని అనే నిర్ణయం తీసుకున్న తర్వాత ఫిబ్రవరి 1వ తారీఖున భర్త ఇంట్లో ఉన్నటువంటి సమయంలో అటు రాజేష్ ని ఇంటికి పిలిపించి భర్తకి ఇష్టమైనటువంటి వంటను వండి వడ్డిస్తున్నటువంటి సమయంలోనే వెనుకగా రాజేష్ ని పిలిచి తల మీద గట్టిగా ఒక్కసారిగా దాడి చేయించింది. ఆ తర్వాత మిగతా ఇద్దరు అయితే రాజేష్ సన్నిహితులు రాజేశ్వర్ రెడ్డి మరొక వ్యక్తిని తీసుకువచ్చి వాళ్ళని ఒకరిని హార్ట్ మీద అంటే గట్టిగా కొట్టించడం, మరొకరిని పొట్ట మీద కూడా 4-5 పిడిగుద్దులు గుద్దడంతో అక్కడికక్కడే అటు విజయ్ కుమార్ అయితే మాత్రము మరణించినటువంటి ఘటన చోటు చేసుకుంది. కానీ తన భార్య అయినటువంటి శ్రీలక్ష్మి దానిని హార్ట్ అటాక్ గా చిత్రీకరించి తన బంధువులని అందరినీ పిలిపించి తన డెడ్ బాడీని కూడా పూడ్చితే అనుమానాలు ఎక్కడ వస్తాయని చెప్పేసి దహనం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అంత్యక్రియల అనంతరం కూడా ఎవ్వరికి అనుమానం రాకుండా శ్రీలక్ష్మి తన పిల్లలతో నివాసం ఉంటున్నటువంటి పరిస్థితిని క్రియేట్ చేసి అటు పోలీసులకు కానీ ఎవరికి ఎక్కడ అనుమానాలు అయితే రాలేదు. కానీ ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి రాజేష్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడో రాజేశ్వర్ రెడ్డి తనకి రోజు అటు విజయ్ కుమార్ కలలో కనిపిస్తూ హత్య చేసినటువంటి ఘటనని పదే పదే గుర్తు చేస్తూ తను మానసికంగా కృంగిపోవడంతో పాటు తను చేసింది తప్పు అని చెప్పేసి విజయ్ కుమార్ చెప్తూ తన పిల్లలు విజయ్ కుమార్ కి సంబంధించినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలు కూడా కళలోకి వచ్చి మా జీవితాలను బలి చేశావు అని చెప్పేసి ఈ విధంగా తనకి కళలు వస్తున్నాయి, తను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను, ఈ హత్య చేసింది నేనే అంటూ ఈ రోజు మధురానగర్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. అయితే పోలీసులు ఈ రాజేశ్వర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న తర్వాత తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఈ కేసులో ఉన్నటువంటి కీలకంగా అటు విజయ్ కుమార్ కి సంబంధించినటువంటి భార్య శ్రీలక్ష్మిని, దాంతో పాటు రాజేష్ ని, మరొక వ్యక్తిని, ముగ్గురిని కూడా అంటే మొత్తం 4 అదుపులోకి తీసుకుని వాళ్ళని రిమాండ్ కి అయితే తరలించినటువంటి పరిస్థితి చోటు చేసుకుంది.